హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ హౌస్ నైతే చూడబోతున్నామండి. హౌస్ కింద గ్రౌండ్ ఫ్లోరు అలాగే పైన ఫస్ట్ ఫ్లోరు 40 అడుగులు వెడల్పుతోటి 60 అడుగులు పొడవుతోటి ఒక విల్లా లాంటి అద్భుతమైన హౌస్ అండి. ఈ హౌస్ కి సంబంధించిన ప్లానింగ్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరైనా చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. ఇక ఈ హౌస్ ప్రెజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉందండి. కొన్ని మేజర్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక ఈ హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ ని ఎలా బిల్డ్ చేశారు ఇప్పటిదాకా అనేది ఒకసారి చూసి తెలుసుకుందాం అండి. ఫ్రంట్ వెలివేషన్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారండి. ఫ్రంట్ వెలివేషన్ అలాగే ఇక్కడ మనకి కాంపౌండ్ వాల్, ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్, ఇటు పక్క నుంచి మనకి కార్ పార్కింగ్ చేసుకునే ఎంట్రన్స్ అన్నమాట. ఇవి రెండు విధాలుగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది లోపలికి వెళ్ళి అయితే చూద్దామండి ఎలా ప్లాన్ చేసుకున్నారు అనేది. మనకి ఎంట్రన్స్ నుంచి లాన్ కు వచ్చిన వెంటనే రైట్ సైడ్ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మొత్తం మనకి కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. ఈ గేట్ లోంచి మన కార్లు వచ్చేసి ఇక్కడ మనకి పార్క్ చేసుకునే విధంగా కార్ పార్కింగ్ అనేది ఇచ్చారు. ఇది మనకి నార్త్ వైపు ఎంట్రన్స్, అలాగే ఇది మనకి తూర్పు వైపు ఎంట్రన్స్ అన్నమాట. రెండు ఎంట్రన్స్లు అనేవి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి మీరు చూడవచ్చు. ఇక లోపలికి వెళ్ళి ఎలా డిజైన్ చేశారు అనేది చూద్దామండి. లోపల వచ్చేసి ప్రెజెంట్ ఫాల్ సీలింగ్ వర్క్స్ అలాగే మనకి వాల్ పుట్టి వర్క్స్ ఇలాంటివన్నీ కూడా జరిగినాయి అనమాట. ఇది మొత్తం మనకి కామన్ హాల్ అనేది రావడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అయితే వస్తుందండి. లోపలికి వెళ్ళి చూద్దాం బెడ్రూమ్ ని ఎలా డిజైన్ చేశారు అనేది. బెడ్రూమ్ మనకి ఇక్కడ ఒక కబోర్డ్ అనేది షెల్ఫ్ ఇచ్చేసారు, పైన ఫాల్ సీలింగ్ వర్క్, ఇక వాల్ పుట్టి వర్క్స్ అనేవి జరిగినాయి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 15, 7.5 అలాగే 14, 4.5 సైజ్ లో ఈ యొక్క బెడ్రూమ్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ ఈ షెల్ఫ్ దాటిన దగ్గర ఇక్కడ డోర్ వస్తుంది. ఇది మొత్తం డ్రెస్సింగ్ స్పేస్, దీని పక్కన మనకి అటాచ్డ్ బాత్రూమ్, ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేసుకున్నారండి. ప్రెజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ హౌస్ ని ఎంత అందంగా తీర్చిదిద్దుతారో నేను అప్పుడు చూపిస్తాను. వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండోను కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఇటు నుంచి ఎంట్రన్స్ నుంచి వచ్చాం కదా, ఇక్కడ మనకి 2 విండోస్ ను కూడా ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్ లో. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, గమనించవచ్చు. ఇక ఈ హాల్ యొక్క సైజు వచ్చేసి మనకి 13, 1.5 అంగుళం, అదే విధంగా 26 అడుగులు పొడవుతోటి ఈ స్పేస్ ని అయితే మనకి ఇక్కడ లివింగ్ స్పేస్ ని అయితే తీసుకున్నారు. ఇక్కడ పూజా స్పేస్ వస్తుంది, డైనింగ్ ఏరియా వస్తుంది, అలాగే కిచెన్ అనేది రావడం జరుగుతుంది. కిచెన్ వచ్చేసి చివరైతే వస్తుంది అనమాట. ఇదంతా మనకి డిజైన్ అయితే ఈ విధంగా చేసుకున్నారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ లో ఎలా డిజైన్ చేసుకున్నారు అనేది కూడా మనం చూద్దాం. లోపలికి వచ్చిన వెంటనే అవతల వైపు దర్వాజా అనేది ఒకటి ఇచ్చారు, అలాగే వెంటిలేషన్ కోసం విండో అనేది ఇచ్చారు. మనకి తూర్పు వైపు నుంచి వచ్చాం కదా, మనకి ఇటు కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కబోర్డ్ వస్తుందండి, అలాగే పైన ఫాల్ సీలింగ్ వర్క్ ఇవన్నీ కూడా చూడవచ్చు. ఇందులో కూడా మనకి ఇది మొత్తం డ్రెస్సింగ్ స్పేస్ వస్తుంది. దీని పక్కన మనకి టాయిలెట్ కమ్ బాత్రూమ్ స్పేస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. దీనిలో కూడా వెంటిలేషన్ కోసం విండో అనేది ఇచ్చారు. ప్రజెంట్ మనకి వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఈ ప్లంబింగ్ కి సంబంధించిన ఈ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజు వచ్చేసి 15, 7.5 అంగుళం, 15 అడుగుల్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు. ఈ డోర్ ఇచ్చారు కదా, వెస్ట్ వైపు డోర్ అనమాట. ఇక్కడ 3 అడుగులు మనకి గల్లీని కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. విండోస్ దగ్గర ఇచ్చిన డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇదంతా మనకి బ్యాక్ సైడ్ మనకి బయట నుంచి మీకు చూపిస్తాను మొత్తం కంప్లీట్ అయినప్పుడు. అప్పుడు మీకు ఎంత క్లాస్ లుక్ తోటి మొత్తం కూడా డిజైన్ చేశారు అనేది మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. హౌస్ కి సంబంధించిన ప్లానింగ్ కూడా నేను లాస్ట్ లో మీకు ఒక స్క్రీన్ షాట్ వేసి చూపిస్తాను. అక్కడ నుంచి ప్లానింగ్ ఎలా వచ్చింది, ఎక్కడెక్కడ ఏ మెజర్మెంట్స్ ఇచ్చారనేది మీకు అర్థమవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి టాయిలెట్స్ కమ్ బాత్రూమ్స్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఇవి కూడా మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చూడవచ్చు అనమాట. కామన్ బాత్రూమ్స్ కింద యూస్ చేసుకునేటట్లు ఇక్కడ 2 అయితే మనకి డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి ఇటు సౌత్ సైడ్ కూడా 3 అడుగులు స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. హౌస్ వాస్తు ప్రకారంగా చాలా చక్కగా అయితే నిర్మించుకున్నారండి. మనకి తూర్పు వైపు ఇచ్చిన డోర్స్ కానీ, విండోస్ యొక్క స్పేసెస్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇది మొత్తం మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనం స్టెప్స్ అనేవి ఎక్కేసి పైకి వెళ్ళి మనకి పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా డిజైన్ చేసుకున్నారు అనేది అక్కడ కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తానండి. ఈ స్టెప్స్ యొక్క ల్యాండింగ్ వచ్చేసి మనకి 3.5 అడుగులు ఒక ల్యాండింగ్, మరొక ల్యాండింగ్ కూడా మనకి 3.5 అడుగులు, ఆ విధంగా అయితే ల్యాండింగ్ యొక్క స్పేస్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక మనకి పైకి వచ్చేసిన వెంటనే ఇక్కడ మీ ల్యాండింగ్ దగ్గర ఏంటంటే ఈ స్పేస్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వెలివేషన్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే వాల్ పుట్టి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పెడుతున్నారండి. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక మనకి పైకి వచ్చేసిన వెంటనే ఇది మొత్తం మనకి ఓపెన్ టెర్రస్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఫ్రంట్ లో మనకి ఏంటంటే గ్లాస్ రైలింగ్ వర్క్స్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి అండి. అలాగే ఆ చివర వచ్చేసి పర్కోలా డిజైన్ కూడా మనకి చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 2 రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ స్లాబ్ ఏరియా వచ్చేసి మనకి ఇక్కడ
5 అడుగుల దాకా అయితే ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే రావడం జరిగిందనమాట. ఇది ఒక మనకి రూమ్ అయితే వస్తుందండి. ఇది ఒక బెడ్రూమ్ కింద అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. దీని యొక్క సైజ్ వచ్చేసి మనకి 15:3 సైజు, అదే విధంగా 14, 4:30 సైజులు అయితే ఈ యొక్క బెడ్రూమ్ కూడా మనకి ఇక్కడ డిజైన్ చేశారు. ఇందులో కూడా మనకు ఒక కబోర్డ్ డిజైన్ చేశారు. అలాగే డ్రెస్సింగ్ స్పేస్, అలాగే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవన్నీ కూడా వస్తాయి. వెంటిలేషన్ కోసం విండో ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈ టాయిలెట్ స్పేస్ వచ్చేసి మనకి 6, 10.5 అంగుళం 7 అడుగులు, అలాగే డ్రెస్సింగ్ స్పేస్ వచ్చేసి 8, 7 సైజ్ లో డిజైన్ అయితే ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ప్లాన్ కూడా మీకు లాస్ట్ లో ఒక స్క్రీన్ షాట్ రూపంలో మీకు చూపిస్తాను. అక్కడ నుంచి ప్లాన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇది హోమ్ థియేటర్ అయితే వస్తుందండి. ఈ బిల్డింగ్ లో మనకి ఏంటంటే హోమ్ థియేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ పైన ఇచ్చిన ఈ రూమ్ మొత్తం కూడా మనకి హోమ్ థియేటర్ సెటప్ అనేది వస్తుందండి. దీనికోసం మనకి సపరేట్ గా కొన్ని హోల్స్ అనేవి పెట్టారు చూసారుగా, వీటిలో మనకి కొన్ని స్పీకర్స్, అలాగే లైట్స్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. దానికోసం కొంచెం వర్క్ అనేది దీని వరకు కొంచెం లేట్ గా అయితే జరుగుతుంది. దీనిలో ఇంకా ఏముండదండి, ఇది మొత్తం మనకి హోమ్ థియేటర్ అనేది సెటప్ అనేది ఇందులో రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వెంటిలేషన్ కోసం 2 విండోస్ ని ప్రొవైడ్ చేశారు. దాన్ని మనకి వెంటిలేషన్ అనేది రాకుండా ఉండటం కోసం దాని సెటప్ అనేది తర్వాత చేస్తారనమాట. అది మొత్తం కూడా నేను మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇక మనకి ఇది మొత్తం పర్కోలా డిజైన్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుందండి. ఇవి కూడా మీరు చూడవచ్చు. అలాగే ఇక్కడ మనకి రౌండ్ స్టెప్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళినట్లయితే పైన మనకి ట్యాంక్, అలాగే పైన ఓపెన్ ప్లేస్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. అది కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా డిజైన్ అయితే చేస్తారు. వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో కంటిన్యూషన్ గా వస్తూ ఉంటాయండి. వీడియోస్ ని మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయండి హౌస్ కట్టుకునే వాళ్ళందరికీ కూడా. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. రౌండ్ స్టెప్స్ అనేవి ఇచ్చారు కదా, ఇవి ఎక్కేసి మనం పైకి అయితే వెళ్ళి పైన డిజైన్ అనేది ఎలా ఇచ్చారనేది చూద్దాం. హోమ్ థియేటర్ స్పేస్ వచ్చేసి మనకు లోపల 15:3 మనకి వెడల్పుతోటి, అదేవిధంగా 22.4.5 అంగుళం మనకి పొడవుతోటి హోమ్ థియేటర్ ఉండే రూమ్ ని మనకి సెటప్ అయితే చేయడం జరిగిందండి. ఈ ప్లానింగ్ ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. మనం పైకి అయితే వచ్చేసామండి. పైన వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ వాటర్ ట్యాంకీ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వాటర్ ట్యాంకీ ఇదంతా మనకి ఓపెన్ ఏరియా అనమాట పైన వచ్చేసరికి. సో ఫైనల్ గా ఈ హౌస్ యొక్క ప్లానింగ్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నారండి. ప్రెజెంట్ అయితే దీనికి ఇంకా ముందు మనకి ఏంటంటే ఈ లోపల ఉండే ఇంటీరియర్ వర్క్స్ గానీ, అలాగే దీనికి సంబంధించిన మిగతా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఓవరాల్ గా లుక్ అనేది అప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీకు కంప్లీట్ అయిన తర్వాత మరొక వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఆల్రెడీ దీనికి ముందు మనకి బ్రిక్ వర్క్ జరిగేటప్పుడు ఈ హౌస్ ఎలా ఉంది ఏంటనేది వీడియో చేశాను. అందులో కూడా ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే చూడండి. ఇక ఈ హౌస్ కి సంబంధించిన ప్లానింగ్ స్క్రీన్ షాట్స్ ఇక్కడ వేస్తున్నాను, మీరు చూడవచ్చండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ముందుగా గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించిన ఈ ప్లానింగ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ అండి. అలాగే ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన మనకి ప్లానింగ్ కి సంబంధించిన మనకి స్క్రీన్ షాట్ అనమాట. ఈ రెండు కూడా మీరు చూడవచ్చు. మీకు ఏదైనా ఈ మెజర్మెంట్స్ లో మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఇది ఏమైనా ఉపయోగపడితే ఉపయోగపెట్టుకోవచ్చు అనమాట. ఇక ఈ హౌస్ ని బిల్డ్ చేసింది వచ్చేసి మన పీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారు, వినయ్ గారు వాళ్ళు ఈ హౌస్ ని బిల్డ్ చేయడం జరిగిందండి. పీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వీళ్ళు వచ్చేసి మనకి చీరాల, ఈ బాపట్ల, ఈ సరౌండ్స్ లో మనకి బెస్ట్ మెటీరియల్ క్వాలిటీ అనేది యూజ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్స్, అలాగే వీళ్ళే సొంతగా హౌసెస్ అనేవి కట్టి సేల్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు చూసుకొని మీరు కూడా ఏదైనా వర్క్స్ అనేవి చేయించుకోవాలని చూస్తున్నట్లయితే వీరి చేత వర్క్స్ కూడా చేయించుకోవచ్చు. వీరు ఇప్పుడు టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ, ఇంతకు ముందు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ, వీటికి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో సపరేట్ గా పీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని చెప్పేసి సపరేట్ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో వీళ్ళకి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.